Good morning, dear children. Today we are learning the first unit, first lesson, ninth class. The snake and the mirror. Under the theme humor. ఇది ఏ రీడింగ్ కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా ప్రతి వర్డ్ టు వర్డ్ మీకు తెలిసి ఉండాలి. దీని నుంచి యాంటనిమ్స్ సినానిమ్స్ కూడా మీకు వస్తాయి, మీనింగ్స్ వస్తాయి కాబట్టి క్లారిటీగా నేను మీకు అర్థమయ్యేటట్లు తెలుగులో కూడా చెప్తాను ఏమా. సో ద లెసన్ నేమ్ ఈజ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. Has a snake ever coiled itself around any part of your body? A full-blooded cobra. All of us fell silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the doctor continued with the tale. It was a hot summer night, about 10 o'clock. So, this is the story, actually like a autobiography. The doctor said, homeopathy doctor. Okay, he told his own story and the friends listened to him. We listened attentively. So one of the listeners, okay, is going to be tell us the story. మీకు ఎప్పుడైనా పాము అరౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, మీ కాళ్ళని కానీ చేతులు కానీ పాము చుట్టుకుందా? ఫుల్ బ్లడెడ్ కోబ్రా అంటే ఒక రియల్ కోబ్రా అనమాట, అనుమానం లేదు అందులోను, ఒక రియల్ కోబ్రా, డేంజరస్ కోబ్రా. ఆల్ ఆఫ్ us fell silent. The question came from the homeopath. The topic came up when we are discussing snakes. సో స్నేక్స్ గురించి డిస్కస్ చేస్తుండగా టాపిక్ వచ్చింది. డాక్టర్ చెప్తున్నాడు, అందరూ వింటున్నారు. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది తనకన్నా చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఎ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. ఐ హ్యాడ్ మై మీల్ అట్ ద రెస్టారెంట్ అండ్ రిటర్న్ టు మై రూమ్. రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చాడు. అంటే టూ థింగ్స్ మనకు అర్థమవుతున్నాయి. డాక్టర్ ఇస్ ఎ బ్యాచులర్ అండ్ హీఈస్ యంగ్. అండ్ టు రూమ్కి వచ్చాడు అంటే తను ఓన్ హౌస్లో ఉండట్లేదు, అప్పుడు రెంటెడ్ రూమ్లో ఉంటున్నాడు అనమాట. హౌస్ కాదు, రూమ్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఐ హ్యాడ్ ఎ నాయిస్ ఫ్రమ్ అబోవ్ యాజ్ ఐ ఓపెన్ ద డోర్. When he came home and when he opened the door, I heard a noise from above. The sound was a familiar one. అతనికి చాలా ఎప్పుడూ సుపరిచితమైన శబ్దం అనమాట, అది పైనుంచి వినబడింది. అంటే యూజ్ టు హియర్ దట్ సౌండ్. వన్ కుడ్ సే దట్ ర్యాట్స్ అండ్ ఐ షేర్ ద రూమ్. ఈజీగా ఎవరైనా చెప్పేస్తారు, ఎలకలో తను ఒక రూమ్ షేర్ చేసుకుంటున్నామని చెప్పి. ర్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అక్కడ. ద హౌస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. సో మ్యాచ్ బాక్స్ తీసి కిరోసిన్ ల్యాంప్ని వెలిగించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. దెర్ ఈస్ నో పవర్ సప్లై టు ద హౌస్. ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ వర్ మిగర్. అతను ఒక డాక్టర్ అని ముందే చెప్పుకున్నాం కదా. స్టార్టెడ్ మెడికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. అండ్ ఎర్నింగ్స్ వర్ మెగర్. సో ఎర్నింగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇన్కమ్. ఇన్కమ్ ఈస్ వెరీ లిటిల్. మెగర్ మీన్స్ వెరీ లిటిల్ ఇన్కమ్. ద పిక్చర్ ఈస్ దేర్ అబౌట్ హిస్ హౌస్. I had about 60 rupees in my suitcase, along with some shirts and dhotis. I also possessed one solitary black coat, which I was then wearing. ఇంకా అతని దగ్గర ఏమున్నాయట? వన్ సాలిటరీ బ్లాక్ కోట్. సాలిటరీ అంటే సింగిల్, ఒకే ఒక్క బ్లాక్ కోట్ ఉంది, అది అతను వేసుకున్నది అప్పుడు. అంతకు మించి ఇంకేమీ లేవు. I took off my black coat, white shirt and not so white vest and hung them up. I took off my black coat. ఆ బ్లాక్ కోట్ తీసేసాడు. టుక్ ఆఫ్ అంటే ఉప్పేయడం అనమాట, బ్లాక్ కోట్. వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్ అండ్ హంగ్ దెమ్ అప్. తన దగ్గర ఉన్న వెస్ట్, బ్లాక్ కోట్, షర్ట్ అంటే బనీన్ అనమాట, వెస్ట్ అంటే. ఆ మూడు తీసి తగిలించాడు అక్కడ. ఐ ఓపెన్డ్ ద 2 windows ఇన్ ద రూమ్. ఇట్ వాజ్ అన్ అవుటర్ రూమ్ విత్ one wall facing the open yard. It had a tiled roof with a long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. మనలో చాలా మందికి టైల్డ్ హౌస్ తెలుసు, పెంకుటిల్లు అంటారు అనమాట. ఆ టైల్డ్ పెంకుటిల్లు ఎలా ఉంటాయంటే గోడల పైన పెంకులకి మధ్యలో ట్రయాంగిల్ షేప్లో గోడ ఉంటుంది కదా, దాన్ని మనం గేబుల్ అంటాము. ఇక్కడ ఏంటంటే మనకి బీమ్స్ ఉంటాయి, మధ్యలో పెద్ద పెద్ద దొంగలు వేస్తారు కదా, బీమ్స్ అంటారు. వాటి పైన నిలువు కర్రలు ఉంటాయి పొడుగ్గా, వాటిని కూడా గేబుల్స్ అంటారు అనమాట. సో వాటిని ఆనుకుని బీమ్స్ ఉంటాయి. సో ఆ బీమ్స్ మీద ఎలకలు ర్యాట్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అనమాట. దెర్ వాజ్ నో సీలింగ్, ఎందుకంటే ఆ ఇంటికి సీలింగ్ లేదు. దెర్ వాజ్ ఎ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ టు అండ్ ఫ్రమ్ ద బీమ్. ఇతనున్న రూమ్ కూడా బయట అంతా యార్డ్, ఒకవైపు ఓపెన్ యార్డ్ ఉంటుంది అనమాట. ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. ఇతను ఒక గోడవారికి బెడ్ లాక్కుని పడుకుంటాడు. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. హీ లైట్ డౌన్ బట్ హీ కుడ్ నాట్ స్లీప్. ఐ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు వెరండా ఫర్ ఎ లిటిల్ ఎయిర్ బట్ ద విండ్ గాడ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. గాలి కోసం అలా బయట తిరుగుదామని వచ్చాడు. ఎలక్ట్రిసిటీ లేదు కదండి. సో అప్పటికే విండ్ గాడ్ హ్యాస్ టేకెన్ టైమ్ ఆఫ్ అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు గాలి దేవుడు కూడా అని చెప్తున్నాడు అతను సరదాగా, అంటే గాలి వేయట్లేదని చెప్పడానికి. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. ఐ ఓపెన్డ్ ద బాక్స్ beneath the table and took out a book, ద మెటీరియా మెడికా. సో డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ బుక్ అది.
మెటీరియా మెడికా, ఆ బుక్ తీసుకున్నాడు చదువుదామని. ఐ ఓపెన్డ్ ఇట్ అట్ ద టేబుల్ ఆన్ విచ్ స్టుడ్ ద ల్యాంప్ అండ్ ఎ లార్జ్ మిర్రర్, ఎ స్మాల్ కోమ్ లే బిసైడ్ ద మిర్రర్. సో టేబుల్ ఎదురుగుండా కూర్చున్నాడు, ల్యాంప్ ఉంది, ఆ పక్కనే మిర్రర్ ఉంది, మిర్రర్ పక్కనే ఒక కోంబు అంటే తల దూకోవడానికి ఒక కోంబు కూడా ఉందన్నమాట. మనకి ఎప్పుడైనా సరే కోంబు చూడగానే ఏమనిపిస్తుంది వెంటనే ఖచ్చితంగా తల దూకోవాలని అనిపిస్తుంది. వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ద మిర్రర్ వెన్ ఇట్ ఈస్ నియర్. ఐ టుక్ ఏ లుక్. ఆన్ దోస్ డేస్ ఐ వాజ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ లుక్ హ్యాండ్సమ్. సో వెన్ యూ సీ ఏ మిర్రర్ యూ ఆల్వేస్ ట్రై టు స్పాట్ యువర్ హైర్. ఐ టుక్ ఏ లుక్. వెంటనే తన అద్దంలో చూసుకున్నాడు. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ. He was young, so that he usually is admirer of beauty. I believed in making myself look handsome. తనను తాను అందంగా ఉండాలని అనుకునేవాడు. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. పైగా అతను డాక్టర్ కాబట్టి తన ప్రజెన్స్ అందరికీ తెలియాలని అనుకునేవాడు. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. చక్కగా కోమ్ తీసుకుని తల దువ్వుకున్నాడు. పార్టింగ్ అంటే మనం పాపిడి తీసుకుంటాం కదా, అలాగనమాట. అగైన్ ఐ హ్యాడ్ దట్ సౌండ్ ఫ్రమ్ ద అబోవ్. మరలా పైన శబ్దం వినబడింది. తనకు తెలిసే శబ్దం ఏంటాను, ఇతనికి డౌట్ ఏం లేదు, ఎలకలు ఎక్కువ ఉన్నాయి, సౌండ్ చేస్తున్నాయి. ఐ టుక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. మిర్రర్లో తన మొహం దగ్గరగా చూసుకున్నాడు. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. చూసుకోగానే మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? ఐ వుడ్ షేవ్ డైలీ అండ్ గ్రో ఏ థిన్ మోస్టాష్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. డైలీ షేవ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ థిన్ మోస్టాష్, చాలా పల్చగా మీసం పెంచుకోవాలి, దట్టంగా ఉండకుండా పల్చగా ఉండడం తనకి ఇష్టం. సో మోర్ హ్యాండ్సమ్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్. బికాస్ హీ థాట్ హీ వాజ్ ఎ బ్యాచులర్ అండ్ ఈజ్ ఎ డాక్టర్. ఐ లుక్డ్ ఇన్ టు ది మిర్రర్ అండ్ స్మైల్డ్. సో అద్దంలో చూసుకుని నవ్వుకున్నాడు. ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. మంచి నవ్వు ఉంది అతని మొక్కల్లో. వెంటనే అనుకున్నాడు ఇంకొక ఎర్త్ షేకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎర్త్ షేకింగ్ డెసిషన్ మీన్స్ ఇంపార్టెంట్ డెసిషన్. I would always keep that attractive smile on my face. He would always have that attractive smile on his face to look more handsome. Yes, usually smile makes your face more bright. I mean brighter. I was after all a bachelor and a doctor too on top of it. Again came that noise from above. మరలా ఇతని ఆలోచనలో ఉండగానే మరలా సౌండ్ వచ్చింది. అయినా ఇతను పట్టించుకోలే. I got up, lit a beady and paced up and down the room. Paced up and down the room అంటే అటు ఇటు తిరుగుతున్నాడు రూమ్ లో. Then another lovely thought struck me. I would marry. I would get married to a woman doctor who had plenty of money and a good medical practice. Yes, he wanted to marry and that to marry a woman doctor and who had a plenty of conditions ఉంటాయి కదండి ఖచ్చితంగా మ్యారేజ్ అంటేను. who had plenty of money and good medical practice. ఆమె దగ్గర చాలా డబ్బు ఉండాలట, మంచి మెడికల్ ప్రాక్టీస్ ఉండాలట, ఎందుకంటే he is already a doctor. షీ హ్యాడ్ టు బి ఫ్యాట్. ఇంకొకటి కూడా ఉంది, షీ హ్యాడ్ టు బి ఫ్యాట్. ఇతనిలా థిన్గా ఉండకూడదు, ఫ్యాట్గా ఉండాలి. ఇతను చాలా థిన్గా ఉంటాడు. ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. ఎందుకు ఫ్యాట్గా ఉండాలట? ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ ఐ నీడెడ్ టు రన్ అవే, షీ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. తను కనుక ఫ్యాట్గా ఉంటే ఇతను ఏదైనా తప్పు చేసి పారిపోతే దొరకకుండా పారిపోవచ్చు. అదనమాట అతని ప్లాన్. విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్ ఐ రెజ్యూమ్డ్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. There were no more sounds from above. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. సో చాలాసేపు పైన సౌండ్స్ ఏమీ లేవు. ఇతను చైర్ దగ్గర అలా కూర్చుని ఉన్న టేబుల్ దగ్గర సడన్గా దేర్ ఇస్ ఏ సౌండ్, బిగ్ సౌండ్, డల్ థడ్. థడ్ అంటే ఏదో బరువైన వస్తువు ఒక్కసారిగా నేల మీద పడితే ఎలా సౌండ్ వస్తుందో, అది రబ్బర్ ట్యూబ్ అన్నాడు కదా, రబ్బర్ ట్యూబ్ పడితే సౌండ్ వస్తుందో అలా శబ్దం వచ్చింది. షూర్లీ నథింగ్ టు వర్రీ అబౌట్. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఏ లుక్. సో వర్రీ అవ్వాల్సింది లేదని తెలిసినా ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. నో సూనర్ ఐ హ్యాడ్ ఐ turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. ఇతను చూసాడో లేదు, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఎ ఫ్యాట్ స్నేక్ దట్ రిగిల్డ్ ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్ అండ్ ల్యాండెడ్ ఆన్ మై షోల్డర్. చైర్ వెనకాల నుంచి గిరగిరా తిరుగుతూ చైర్ ఎక్కి ఇతని షోల్డర్ మీదకి వచ్చి కూర్చుంది. ఏంటది? ఫ్యాట్ స్నేక్. ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్ సైమల్టేనియస్. ఇతను వెనక్కి తిరగడం, పాము ఇతను భుజం మీద ఉండడం, అది ఇతను చూడడం, రెండు కూడా ఎట్ ఏ టైం జరిగాయి అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా నేను మీకు లెసన్ చెప్తున్నాను. తర్వాత స్నేక్ ఏమైంది, ఇతనికి ఏమైంది అన్నది మనం పార్ట్ 2లో చూద్దాం. ఓకే, ఇప్పుడు వరకు ఏంటంటే దీని మీద మీకు ప్రతి వర్డ్కి కూడా మీనింగ్ తెలిసి ఉండాలి. ఓకే.